మోసకారి నక్క. ఒకరోజున ఒక కాకికి ఒక మాంసం ముక్క దొరికింది. అది ఎగిరివెళ్ళి ఒక చెట్టుపైన కూర్చొని హాయిగా తిందామని అనుకుంటోంది. అదే సమయంలో ఒక నక్క అటునుండిపోతూ చెట్టుపైనున్న కాకిని, దాని నోట్లో మాంసం ముక్కని చూసింది. ప్రొద్దుటినుండి దానికి తినడానికి ఏమీ దొరకలేదు. ఏదో విధంగా ఆ మాంసముక్కను సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలి అనుకుంది. నక్క తలచుకొన్న కొద్దీ నోట్లో నీళ్లూరుతున్నాయి దానికి. చెట్టుకు దగ్గరగా వెళ్లి కాకితో మాట్లాడ్డం మొదలుపెట్టింది. ఈరోజున నువ్వు చాలా అందంగా కన్పిస్తున్నావు అంది. కాని కాకి ఏమీ బదులివ్వలేదు. నోట్లో మాంసం ముక్కతో ఎలా మాట్లాడాలి అని అనుకుని ఊరుకుంది. కాని నక్క వదిలిపెట్టలేదు. అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావేమిటి? చాలా చలాకీగా కన్పిస్తున్నావు అంది. కాకి భయంకాకిది. బాబోయ్! మాట్లాడితే మాంసం ముక్క పడిపోదు అనుకుని మాట్లాడలేదు. మళ్ళీ నక్క చక్కటి చలికాలం వెళ్ళిపోయింది. వేసవి వచ్చేసింది. నీవు పాడితే తప్ప నాకు వినడానికి ఇంకెవరు పాడ్తారు? ఇంకెవరికి ఇంత చక్కటి గొంతు ఉంది? అంది నక్కపొగడ్తకి. కాకి పొంగపోయింది. పాడకుండా ఉంటే పాపం నక్కబాధ పడ్తుంది. పోనీ ఒక్కపాట పాడ్తాను అనుకుని కాకి నోరు తెరచి కా అని పాడటం మొదలెట్టింది. వెంటనే నోటిలోని మాంసం ముక్క నేలమీద పడిపోయింది. ఇంకేం? తనకు కావలసిన మాంసం ముక్క దొరికింది. సంతోషంగా ఆ ముక్కను నోటకరచుకొని పరుగెత్తి పారిపోయింది నక్క. ఓసి దొంగనక్కా! ఇందుకా నువ్వు నన్ను అంతగా పొగడి పాడించావు? అనుకొని కాకి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. నీతి: పొగడ్తలెప్పుడూ పరుల స్వార్థానికే.